ఆయన ఉచితమైన కృప చేత దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. ఉదయకాలం దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనం. అవి వృక్షములలో జందరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితమై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీవకు మధురము. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీ వాక్యమును మేము ధ్యానించుటకు మీ సన్నిధిలో చేరుకున్నాం. ప్రభు, చదివిన ఈ లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడండి. నిలబడబోతున్న మీ రాష్ట్రాలు నేను నన్ను మీ శిలువ సాటును మరుగుపరుచుకుని నా మానవ స్వరము మరుగుపరిచి మీ ఆత్మ స్వరాన్ని మాకు వినిపించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, మీ వాక్యానుసారముగా జీవించే జీవితాన్ని ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఉదయకాల సమయంలో ప్రభువా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరే మీ ఆత్మతో నడిపించి దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మనం చదివిన ఈ భాగమును చూస్తే అడవి వృక్షములలో జందరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితులై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీవకు మధురము. ఈ పరమగీతాల గ్రంథంలో మరి సొలొమోను మహారాజు రచించినటువంటిది. అయితే ఇక్కడ మరి మనము చదివిన ఈ మాటను మనం గమనించినట్లయితే అడవి వృక్షములలో జందరు వృక్షము. జల్దర్ వృక్షము అంటే మీకు తెలుసా ఏంటది? అది హెబ్రీ భాషలో జల్దర్ వృక్షము, జల్దర్ పండు. మన భాషలో అది యాపిల్ పండు. నిజంగా అన్ని ఫలాల కంటే యాపిల్ పండు చాలా శ్రేష్టమైనది. అన్ని ఫలాల కంటే యాపిల్ పండు మనిషికి ఏం కలిగిస్తూ ఉంటుంది? శక్తిని, ఫలాన్ని కలిగిస్తూ ఉంటుంది. అది చాలా శ్రేష్టమైనటువంటి ఫలం. ఇక్కడ అడవి వృక్షములలో, అడవిలో ఎన్ని రకాల వృక్షాలు ఉంటాయి? అన్ని రకాల వృక్షాలు ఉంటాయి. అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లా ఉన్నదో మరి పురుషులలో లేకపోతే నా ప్రియుడు అట్లాగా ఉన్నాడు అని. ఎవరి మాట చెప్పేది? సొలొమోను. నిజంగా మరి దీని గురించి మనము ఈ అధ్యాయాల్లో ధ్యానం చేసినట్లయితే చాలా విషయాలు అని. ఎవరు అంటే ఈ సొలొమోను ఎవరయ్యా అంటే అది కేవలం ఒక గొర్రెలు కాసుకునేటటువంటి యవన బిడ్డ, యవనస్తురాలు. తన తండ్రి ఇంటిలో తన అన్నలు ఒక గొర్రెల మందను అప్పగించి అవి కొండల మీద మేపడానికి, లోయల్లో మేపడానికి పంపిస్తారు. ఆవిడ ఈ సొలొమోను నల్లనిది. ఆమె మందను మేపేది. ఆమె కొండలు, లోయలు, గుట్టలు తిరిగి ఆ గొర్రెలతో పడే ప్రయాస ఎంతో కష్టమండి. అవి చాలా ఇసుకిచ్చేస్తాయి. కానీ అవి ఎంత ఇసుకిస్తాయో అంత లాభసాటిగా, అంత ఆశీర్వాదకరంగా ఆ యొక్క యజమానులకు ఉంటాయి. ఈమె ఒకానొక దినాన తన మందను ఆ మేపుతూ ఆ కొండల్లో తిరుగుతూ ఉంటే రాజుగారు పల్లకిలో మరి తన పనివారం మోసుకుంటూ ఆయన వెళ్తా ఉన్నారు. రాజుగారు, ఆ దేశాన్ని వెళ్ళే రాజు. ఆ రాజుగారు ఈ తలకి గుడ్డ కట్టుకుని, కర్ర చేత పట్టుకుని మందను మేపుతున్నటువంటి ఈ బిడ్డను చూశారు. ఈ యొక్క సొలొమోను చూసి ఆ యొక్క
సూలమ్మతిని చూసి ఇతను ఏం చేశాడంటే మనస్సు కలిగి ఆమెతో ఏమనుకున్నాడు, ఆమెను ప్రేమించాలి, ఆమెని నాదానిగా చేసుకోవాలనుకున్నాడు. అనుకున్నప్పుడు మరి రాజుగారు వెళ్ళి అక్కడ అమ్మాయి మరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆమె ఒప్పుకుంటుందా? అయినా ఈయన రాజు వేషంలో డైరెక్టర్ గా అయితే ఒప్పుకుంటుందా? భయపడిపోదా? అవునా కదా? ఆమెమో ఒక గొర్రెలు రాసుకునే వ్యక్తి, ఆయనేమో ఒక రాజుగారు. ఆ రాజు ఆ పరివారంతో వెళ్తా ఒప్పుకుంటుందా? భయపడుతుంది. అందుకని ఆమెను ప్రేమించాలి, ఈయన్ని ఇష్టపడాలి అంటే ఈయన కూడా ఏం చేయాలని చెప్పండి, ఆమెలాగా గొర్రెల కాపరిగా అంత సహవాసం చేయాలి. ఆ సమయంలో ఆయన మరుసటి దినాన ఆయన కూడా ఒక పంచె కట్టుకుని, నడుమునికి కట్టుకుని, తలకు గుడగట్టుకుని, టవలో ఒక బన్నీ వేసుకుని, ఇది కూడా ఒక కర్ర చేత పట్టుకుని మానం దొరుకుని వచ్చాడు. ఏ రూపం ఎత్తాడు ఇప్పుడు ఈయన? ఒకప్పుడు రాజుగా పల్లకిలో మోయబడిన ఈయన ఈరోజు ఎవరి కోసం? ఈ పేద బిడ్డ, ఈ గొర్రెలు కాసుకునే బిడ్డ, ఈ నల్లని దాని కోసం ఏం చేశాడో తెలుసండి, ఆయన కూడా ఒక కాపరిగా రూపం ఎత్తి ఆ మందను తోలుకుని వచ్చాడు. వచ్చి ఆమెతో మాట్లాడుతూ మొదలు పెట్టారు. ఈమె మాట్లాడుకుంటూ ఆఖరికి వీళ్ళ మాటలు వీళ్ళ స్నేహం ఎంతవరకు వచ్చిందంటే ప్రేమ వరకు వచ్చింది. తర్వాత ఆమెను వివాహం చేసుకుంటానని ఆయన అడిగాడు. ఆమె కూడా ఇష్టపడింది. తర్వాత ఆ వివాహం చేసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆ దేశం నేనే రాజు, మహారాజు, మహాసామ్రాజ్యాన్ని వెళ్ళేటటువంటి రాజు. వెంటనే ఆ రాజు వివాహం చేసుకున్నాక ఆమెను తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలుసా? చేసుకున్నప్పుడు ఎలాగా ఆమెలాగే ఉన్నాడు, కానీ ఆమెలాగా ఒక పేద వ్యక్తిగా ఉన్నాడు. కానీ చేసుకున్నాక ఆయన ఎవరు? మహారాజు. అందుకోసం ఒక అంతఃపురమును సిద్ధం చేసి ఆమెను తీసుకుని వెళ్ళి ఆ అంతఃపురములో పెట్టి ఆమెను చూడండి ఎంత గొప్ప వైభవాన్ని కలుగు చేశాడు. ఎందుకు ఈ మాటలు ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసుకోవాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎవరో చెప్పండి? రాజ్యాలనేలే మహారాజు. ఎక్కడికి వచ్చారు? ఇందాక పాట పాడినట్లుగా ఈ దివికి రాజ్యాలనేలే మహారాజు. ఆ మహారాజు ఈ భూమికి ఎలా వచ్చారండి? మనమెవరివి? లోకములో దరిద్రులము, పేదవారము, ఎన్నిక లేని వారము మన కొరకు ఆయన కూడా విడిచిపెట్టి రాజ్యాన్ని, సింహాసనాన్ని, దూతలను, ఘనతను, మహిమను సమస్తాన్ని విడిచి భూలోకానికి మనవలే పేదవాడిగా పేదల కుటుంబంలో ఆయన జన్మించి జీవించి మన కొరకు ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి మనలను తన స్వరక్తంతో కొనుక్కొని తన పెళ్లి భార్యగా మనలను కూడా ఆయన చేసుకుని ఆ మహా అంతఃపురం, పరలోకమైన అంతఃపురానికి మనలను కూడా వారసులుగా చేయుటకు ఆయన మన కొరకు ఆయన దాసుని రూపము దాల్చి శ్రమల ద్వారా బహువిధేయత కలిగి తన ప్రాణాన్ని నడిపించి తన స్వరక్తంతో మనలను కొని ఈరోజు మనలను ఒక రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా చేసి ఆయన నిత్య అంతఃపురమైన పరలోకానికి మనలను కూడా వారసులుగా చేయడానికి ఈ రాజు ఏ విధముగా సొలొమోనుని ఆ విధముగా గొర్రెల కాపరి వేషం వేసి వచ్చి తగ్గించుకొని చేసుకున్నారు. ఈ రాజు పరమరాజు అయిన మన కొరకు ఈరోజు ఆ సొలొమోను ఎవరో కాదు, నీవు నేనే. ఆ రాజు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ సొలొమోను అంటది ఆ మాట మనం చదువు. అడవి వృక్షములలో ఈ లోకం ఎలాంటిదండి? ఈ లోకం ఎలాంటిదో తెలుసా? అడవి వంటిది. ఈ అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎలా ఉన్నదో నా ప్రియుడు అలా ఉన్నాడు.
అతని నీడలో ఆమె కూర్చుంటాను, అతని ఫలము నా జీవకు మధురము అన్నది. నిజంగా ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నీడలో మనం ఏమై ఉండాలండి? దాగి ఉండాలి. మరి ఫలం అంటే ఆయన నోటి ఫలము కావచ్చు, ఆయన క్రియాఫలము కావచ్చు, యేసయ్య నోటి మాటలు క్రియాఫలం కావచ్చు. అవి మన జీవానికి మధురం, ఆనందం, సంతోషం, సంతృప్తి, సమాధానం కాదా? ఆయన వాక్యం అనే ఫలము మనకు మధురము కాదా? మన జీవితాన్ని జీవింపజేయడం లేదా? కాబట్టి ఈరోజు సోలొమోను వలె ఉన్న సంఘమైన మనము ఎవరి నీడలో ఉండాలండి? ఎవరి నీడలో ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నీడలో, ఆయన ఆశ్రయంలో మనం ఉండాలి. అంతేకాదు ఆయన యొక్క ఫలములు, ఆయన మాట, ఆయన క్రియ, ఆయన విధానం మన జీవానికి మధురమైనది. అది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించేది. కాబట్టి అందుకే ఏమంటది? నేను అతని నీడలో కూర్చుంటాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంతమంది కొన్ని నీడలు ఆశ్రయించారు. ఈ చెట్టు ఏ చెట్టు కింద ఉంది? ఇప్పుడు ఈ సొలొమోను అనే ఈమె ఎవరి నీడలో ఉంది? ఏ చెట్టు కింద ఉంది చెప్పండి? జల్దర్ వృక్షం కింద ఉంది. జల్దర్ వృక్షం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆ వృక్షము క్రింద ఆ ఫలములు తింటూ ఆనందిస్తుంది. ఈరోజు లోకంలో ఉంటున్న మనము, లోకమనే అరణ్యంలో ఉంటున్న మనము ఎవరి నీడలోకి రావాలో తెలుసా? యేసయ్య నీడలో ఉండాలి. యేసయ్య ఫలములు మనము భుజించాలి. లోకంలో ఎన్ని శ్రమలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, వేదనలు, పరిస్థితులు ఉన్నా ఆయన నీడలోకి వచ్చినప్పుడు, ఆయన ఫలములు మనం భుజిస్తున్నప్పుడు వీటన్నిటిని కూడా మర్చిపోయి ఆనందంగా బ్రతకగలం. వీటన్నిటిని జయించే ఆ ఫలము ద్వారా శక్తిని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి సొలొమోను జల్దర్ వృక్షము క్రింద కూర్చొని ఫలములు భుజిస్తున్నట్లు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నీడలో మనముండి ఆయన ఫలములు, ఆయన మాటలు, ఆయన క్రియాఫలములు మనము అనుభవిస్తూ ఆనందిస్తూ బలపరచబడుతూ ఈ లోకము అనే అరణ్యములో ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ధైర్యం వహించి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఒక రోజున అబ్రహాం గారు ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము. మరియు మామిడి దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము యొద్ద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం. చూడండి, అబ్రహాం గారు గుడారపు ద్వారమున ఈ చెట్టు కింద కూర్చున్నాడు. సింధూర వృక్షము క్రింద. ఈ సింధూర వృక్షము ఇప్పుడు మనం చెప్పుకున్న జల్దర్ వృక్షము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. ఆ ఫలములు మధురమైనటువంటి మన జీవానికి అవి అమితమైనటువంటి శక్తిని ఫలాన్ని ఇచ్చేయాలి. మరి అబ్రహాం గారు ఏ నీడలో కూర్చున్నారో తెలుసా? సింధూర వృక్షపు నీడలో. ఈ సింధూర వృక్షం దేనికి సాదృశ్యమో తెలుసా? మన తండ్రి అయిన యెహోవా దేవునికి సాదృశ్యం. ఏ నీడలో ఉన్నారు అబ్రహాం గారు? సింధూర వృక్షపు నీడలో కూర్చున్నారు. కూర్చున్నటువంటి ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? 3 మనుషులు వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఆ ఇంటిలో ఆతిథ్యం ఇచ్చారు. గొప్పగా ఆశీర్వదింపబడ్డారు. చూడండి, ఈ సింధూర వృక్షపు వనములో ఉన్నటువంటి చెట్టు కింద కూర్చున్నటువంటి అబ్రహాము గారు ఎవరి నీడలో ఆయన ఉన్నారు అంటే తండ్రి అయిన దేవుని నీడలో ఆశ్రయం. అందుకని అబ్రహాము ఎవరిని నమ్మారట? దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన నమ్మకం ప్రతి విషయంలో ఎవరిపైన? దేవుని పైన, తండ్రి పైన, పరమ తండ్రి పైన. అంతేకాదు, నమ్మకమే కాదు, సహవాసం కూడా. ఏది వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా
ఎవరితో సహవాసం చేసేవాడు? ఒక మంచి తండ్రిగా, మంచి ఫ్రెండ్గా, స్నేహితుడుగా ఆయన దగ్గర కూర్చొని ఒక ఫ్రెండ్కి ఏమండి రహస్యాలు తల్లిదండ్రుల దగ్గరే దాస్తాడు, రహస్యాలు భార్య దగ్గర దాస్తారు, బిడ్డల దగ్గర దాస్తారు. కానీ స్నేహితుల దగ్గర, నిజమైన స్నేహితుల దగ్గర రహస్యాలు దాచు. కానీ స్నేహితుల్లో ఎవరున్నారో తెలుసండి? మంచి స్నేహితులు ఉన్నారు, చెడ్డ స్నేహితులు కూడా ఉన్నారు. చెడ్డ స్నేహితులలో పరిశుద్ధ గ్రంథంలో ఒకరి గురించి నేను చెప్తాను. రెహబాము. ఎవరైనా యోధారాజు అయినటువంటి, ఇశ్రాయేలు యోధావారిని ఏలినటువంటి దావీదు గారు 3 రాజులు ఏకరాజ్యంగా ఏలారు. సొలొమోను గారు కుమారుడైనటువంటి రెహబాము ఆ సొలొమోను గారు ఆయన కాలము ముగించుకున్న తర్వాత, మరణించిన తర్వాత తన కుమారుని పట్టాభిషేకం చేయాలని ఏం చేశారో తెలుసండి? అందరూ నిర్ణయించి మనం కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చి అధికారులు మనకు కూడా చెప్తూ ఉంటారు, పార్టీ నాయకులు ఇది చేస్తాము అవి చేస్తాము మా పార్టీని గెలిపించాలని వాగ్దానాలు. మనం కూడా అడుగుతాం, మాకు అవి చేయాలి ఇవి చేయాలి, మిమ్మల్ని గెలిపిస్తామంటాం. అలాగే రెహబాము పాలనలోకి రావడానికి ముందుగా ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మీ తండ్రి గారి పాలనలో మాకు చాలా పన్నుల భారాలు ఎక్కువైంది. ఎందుకంటే మన దేశం అభివృద్ధి కోసమే అనుకోండి, దేవాలయం కట్టుకున్నాం, చక్కగా మన దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నాం, మనందరి కష్టం. కానీ ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి మాకు పని భారం తగ్గించండి, పన్నులు తగ్గించండి, ఈ భారాన్ని మేము భరించలేకపోతున్నాం అన్నారు. ఈయన అన్నాడు కదా, 3 రోజుల తర్వాత రండి మీకు చెప్తాను అన్నాడు. ఎవరైనా? రెహబాము గారు. సరే, తన తండ్రి కాలంలో ఉన్న పెద్దలు ఉన్నారు కదా, అనుభవజ్ఞులు, వారిని తెలిసి, ఏమండి మరి ఇలా అడుగుతున్నారు, ఏం చెప్తాము అంటే, నాయన నిజమే ప్రజల మీద చాలా భారాలు ఉన్నాయి, మీరు కనుక కాస్త తగ్గిస్తే వాళ్ళు మీకు దాసులుగా మీ మాట విని మీకు లోబడతారు, తగ్గించండి అన్నారు. సరే, వీళ్ళ పెద్దల సమక్షంలో ఆయన ఆ మాట తీసుకున్నాడు. తర్వాత తనతో పాటు ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదండి, యవనులకి ఫ్రెండ్లు. అసలు ఈ దినాలలో యవనస్తులు, ఆ దినాల్లో యవనస్తులైనా ఈ దినాల్లోనే యవనస్తులైనా నిజంగా ఫ్రెండ్స్ కోసం ప్రాణాలైనా ఇస్తారు. వాళ్ళు మంచోడో చెడ్డోడో కపటోసులో తెలియదు, వీడికి వాడంటే ఇష్టం, ప్రేమ, ప్రాణం. అవసరం అయితే తల్లిదండ్రుల మాటని ఎదిరిస్తారు, దేవుడినైనా ఎదిరిస్తారు, కానీ ఫ్రెండ్స్ కోసం మాత్రం త్యాగం చేస్తూ ఉంటారు. మంచిదే, ప్రాణ స్నేహితులుగా ఉండటం మంచిదే. అది మంచి స్నేహం అయితే ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడవచ్చు. దావీదు యోనాతానులు ఉన్నారు, వారి ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు, ప్రాణానికి ప్రాణముగా మరణించేంత వరకు కూడా. మరి యోనాతానుకి తండ్రి సౌలు రాజుగారు, దావీదంటే అసలు వాడదు, దావీదుని ఎప్పటికప్పుడు చంపాలనే ప్లాన్. ఆయన తన తండ్రి పక్కనే ఉంటూ స్నేహితుడికి చేయాల్సిన ధర్మాలు స్నేహితుడికి చేసేవాడు, తండ్రికి లోపడవలసిన విధానంలో తండ్రికి లోపడేవాడు. అప్పుడప్పుడు తండ్రి ఆ దావీదు అక్కడ ఉన్నాడు, పదండ్రా అన్నప్పుడు ఈయన కూడా రావాల్సిందే, కొంతమంది సైనికులు కూడా రావాల్సిందే. కానీ రహస్యంగా దావీదుని కనుగొని, నా తండ్రి నీ నేలకు వచ్చిన నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు, ఒకటి మాత్రం చెప్తున్నాను, రాజ్యము నీదవుతే నేను నీకు సహకారిని అవుతాను. దావీదు భయపడకు, న్యాయం నీ పక్షాన ఉంది, నువ్వు యథార్థవంతుడివి, నా తండ్రి పదవి వ్యామోహంతో ఉన్నాడు కాబట్టి తండ్రిగా నేను లోబడాలి కాబట్టి లోబడుతున్నా. స్నేహితుడిగా నీకు చేయవలసిన ధర్మం, నా నుండి నీకు ఎట్టి అపాయమో కలగదాన్ని రహస్యంగా, తండ్రికి తెలియకుండా రహస్యంగా వెళ్ళి ఆయన బాధపరిచేవాడు. దేవుడికి స్తోత్రం. ఎంత మంచి స్నేహితుడు తెలుసా. ఈ సౌలు బాధపడేది కూడా ఎవరి కోసం? యోనాతాను నా తర్వాత రాజు అవ్వాలి, ఈ దావీదు ఉంటే నా కొడుకు రాజు అవ్వడు, ఇతర పోరాటం. కానీ ఆయనకి దేవుని మాట ఏదో అది జరగాలి అని యోనాతాను ఒకసారి ప్రమాణం చేసి
స్నేహితుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ స్నేహానికి ద్రోహం చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. నూతన నమ్మకంగా చూడండి, అలాంటి స్నేహితులు ఉండాలి. ఈ స్నేహితులు ఎలాంటి వాడు? రెహబాన్ స్నేహితులు సాయంత్రం అయ్యేటప్పటికి, ఎలా నువ్వు రాజు కాబోతున్నావు, ఏంటి మా పార్టీ, ఏంట్రా పార్టీ ఇస్తాను కానీ ఒకటి మాత్రం నాకు సలహా చెప్పాలిరా. ఏంటా? మా తండ్రి కాలంలో పన్నుల భారం ఎక్కువగా ఉన్నాయంట. ప్రజలు నా దగ్గరికి వచ్చి వీటిని తగ్గించమన్నారు. నా తోటి పెద్దలను అడిగాను, తగ్గించమన్నారు. మరి నీ సలహా ఏంట్రా? ఏంట్రా పడగ పన్నులు తగ్గించేది. నా తండ్రి చిటికిన వేలు కంటే నా పొట్టకిని వేలు పెద్దదని చెప్పి, నా తండ్రి కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తే నేను చెప్పుకులు వాగులతో శిక్షిస్తానని చెప్పి. ఇది మంచిదేనా? మంచి సలహానా? ఈ స్నేహితులు అంటే ఏంటి? ఇలా మనసులో ఏముంది? వీడు రాజు అవుతాడా, మనం పూర్వంలో తిరగాల, వీడు కూడా మనల్ని చెడిపోవాలి. ఏమండి, తాను చెడ్డ కోతి వనమెల్లా చెడిపేస్తుంది. మంచివాడైతే నేను చెడిపోయినా పర్వాలా, నా స్నేహితుడు బాగుండాలి, ఆపద వచ్చినప్పుడు వాడు నన్ను ఆదుకుంటాడు. నాకు గతంలో ఒకరు తెలుసు, 3 స్నేహితులు ఏరియాలో అడ్డుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలో 3 కూడా ఇళ్లలో నుంచి వచ్చేసి హోటల్లో పని చేసుకుంటూ ఉండేవాడు. పని చేసుకుంటున్న సమయంలో మరి ఆ 3 కలిసి పని చేసుకున్నాడు. 2 హోటల్లో చేసేవాడు, ఒకడేమో రిక్షా దొరికేవాడు. 3 కలిసి రూమ్ తీసుకొని అడ్డుకొనడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇందులో ఒకడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ ప్రేమించిన అమ్మాయి తరపున కాస్త వాడికి పని చూపించి కాస్త ఇల్లు వాకిలు అమర్చి శుభ్రంగా ఉంటున్నాడు. ఈ ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు అలాగే కనిపెట్టకుండా తన ఏదైనా ఆపతోస్తే చూసుకుంటూ అలా ఉంటున్నారు. వీడు కాస్త బలం పొంది సంపాదన మొదలుపెట్టి సంపాదించి కాస్త ఒక స్థాయిలోకి వస్తున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? వీళ్ళెవరో వీళ్ళకి నాకు తెలియదు. ఒకప్పుడు వాడు టైఫాయిడ్ జ్వరం వచ్చి మంచంలో మూలుగుతా లెగవలేని పరిస్థితులు ఉంటే 2 ఫ్రెండ్స్ వాడు హోటల్లో చేసి వీడు రిక్షా దొరికి వాడికి చూపించవలసిన వైద్యం చూపించి వండి ఎంత పరిచర్య చేశారో. లేక ఆ రోజు తెచ్చేవాడు. తర్వాత దినాలలో కనీసం ఫ్రెండ్స్ని దగ్గరికి తీయకపోగా వీడు వెళతా వీళ్ళెవరు అన్నంత స్థితిలో చూశారు. ఎంత భయంకరమైన స్వార్థపరమైన మనసు వచ్చింది. ఇదేనా స్నేహానికి విలువ? సరే, వాడు ఇంకా రిక్షా తోక్కున్నాడు. ఒక ఆటో కొనిపెట్టు, నీ పరిస్థితి బాగుంది. వాడు హోటల్లో పని చేస్తాడు, నీ చేతికి నువ్వు పనికి తీసుకెళ్ళు, వాడకు ఒక దారి చేయి. నిన్న ఆపద ఆదుకున్నారు, ఫ్రెండ్స్ గా కలిసి జీవించారు కదా. ఇదేవాడు స్వార్థపరమైన వాడు వర్తిల్లుతాడా? దీవించబడతాడు లోకములో. ఒక సమయంలో వాడి దేవుడు వాడు అనుభవించడానికి కూడా ఉండదు. అయితే ఇక్కడ గమనించండి, రెహబాము స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే కేవలం మనసులో కపటం, పైకి ఎట్లా ఏంటో మేలు చేసి పెట్టు కాదు. అందుకనే సామెతల గ్రంథం 17:17లో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. విడవక అంటే ఏ స్థితికైనా, మంచికైనా చెడుకైనా, కష్టమైనా నష్టమైనా, వ్యాధైనా బాధైనా రోగమైనా సమస్య అయినా విడవక ప్రేమిస్తాడు. నిజంగా ఈ రోజుల్లో అలాంటి స్నేహితులు ఎవరున్నారు చెప్పండి? ఏకైక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిజమైన స్నేహితుడు మనకి. అవునా కదా? ఏ స్థితికైనా మనల్ని అర్థం చేసుకోగలరు. ఒకవేళ మనం తప్పిదాలు చేసిన సరి చేయగలరు, సమాధానపరచగలరు, నెమ్మదినివ్వగలరు. దేనికైనా సాధ్యమే. ఈరోజు ఆయనను మన నిజ స్నేహితుడిగా ఏం చేయాలని అంగీకరించి
ఆయన నీడలో మనం ఉండాలి. చూడండి, అబ్రహాము గారు తండ్రి నీడలో, సింధూర వృక్షపు నీడలో ఉన్నాడు. అందుకని ఆ నీడ ఇంకేం చిన్న తెలుసా, గొప్ప ఆశ్రయమును సహాయమే గాక ఈయన ద్వారా అనేకులకి తండ్రిగా ఆశ్రయముగా ఉన్నారు అబ్రహాం గారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విశ్వాసులకు తండ్రి అయితే ఇశ్రాయేలీయులకు పాత విశ్వాసులకు ఆయన తండ్రి, మూల పురుషుడు. అందుకనే లాజరు గారు చనిపోయి ఎవరు రోగున అనుకున్నారు? కురుపులతో ఉన్న లాజరు చనిపోయి ఎవరు రోగున ఉన్నారు? ఈ రోజు మనం చనిపోతే ఎవరు రోగున ఉంటామో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రోగున. యువలేఖన సమయంలో నా ప్రియ సహోదరి, అందుకే అబ్రహాము గారు సింధూర వృక్షపు నీడలో ఉన్నారు. మనము ఎవరి నీడలో ఉండాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నీడ. కొంతమంది భక్తులు ఉన్నారు, ఎవరి నీడలో ఉన్నారు తెలుసా? సోలమతి ఎవరి నీడలో ఉంది? క్రీస్తు ప్రభు వారి జల్దాడు వృక్షము లాంటి క్రీస్తు యొక్క నీడలో ఉంది. సంఘం అనే మనం ఎవరి నీడలో ఉండాలి? క్రీస్తు ప్రభు వారి నీడలో ఉండాలి. చూడండి, అబ్రహాము గారు సింధూర వృక్షపు నీడలో ఉన్నారు. తండ్రి అయిన దేవునితో ఆయనతో సహవాసం, ఆయనతో కూర్చుంది. ఆయన పరదేశిగా వచ్చిన స్థలంలో గొప్పగా దేవుడు ఆయన మహారాజుగా, వాళ్ళ మధ్య ఒక దేవుడుగా వాళ్ళ మధ్య అబ్రహాము గారిని ఉంచడానికి దేవుడు సహాయము చేశారు. ఈ రోజు మీరు క్రీస్తు నీడలో ఉంటే మీ జీవితమే అద్భుతం, ఆశ్చర్యం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే జక్కయ్య అనబడినటువంటి ఆయన ఏ నీడలో కూర్చున్నాడు? లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం చూస్తామండి. జక్కయ్య ఎవరైనా? జక్కయ్య ఎవరు? ఒక గుత్తదారుడు, బిల్ కలెక్టర్ గారు, మంచి ఉద్యోగం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆయనకి ఏ విధమైన కొరత లేదు. ఇంకా ఆయన ఎవరు? యూదుడు, ఇశ్రాయేలీయుడు, దేవుడిని ఎరిగిన వాడు. కానీ ఎవరి నీడలో ఉన్నాడు? ఆయన మేడి చెట్టు నీడన కూర్చొని, మేడి చెట్టు మీద ఉన్నాడు కదా. దేని గుర్తు మేడి చెట్టు? మేడి చెట్టు దేని గుర్తు తెలుసా? మనం జల్దారు వృక్షం ప్రభు యేసుక్రీస్తు వారికి అని చెప్పుకున్నాం. సింధూర వృక్షం తండ్రి అయినా దేవునికి సాదృశ్యం అని చెప్పుకున్నాం. ఈ మేడి చెట్టు దేని గుర్తు తెలుసండి? పాపానికి, మోసానికి, దుర్మార్గతకు, కుళ్ళుకి, స్వార్థపరమైన మనసుకి సాదృశ్యంగా ఉంది చెట్టు, మేడి చెట్టు. మేడి పండు చూడు, దానికి పొట్ట గిట్టే చూడు, కళ్ళు బాగానే ఉంటది, మేడి పండు చక్కగా ఉంటది. తదుపరి దాని లోపల ఏముంటది? పురుగులు. జక్కయ్య బాగానే ఉన్నాడు, డబ్బున్నాడుగా ఉన్నాడు, బిల్ కలెక్టర్గా మంచి జాబ్తో ఉన్నాడు, ఎవరు వెళ్ళినా సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఆ సహాయం అంతా స్వార్థం ఉంది. సహాయానికి ఏముందండి? స్వార్థం. లాభం లేకుండా ఏది చేయడు. అతను కాదుకుంటాడు, బాబో మా అమ్మాయికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బాగాలేదని నేను వెళ్ళాడు అనుకో ఇంటి ముందు. సరే తీసుకెళ్ళు, ఎంత ఇస్తావు? నేను ఇచ్చే డబ్బులకు లాభం ఎంత ఇస్తావు? వడ్డీ ఎంత ఇస్తావు? జాలి, దయ, కనికరం లేని వ్యక్తి ఎవరు తెలుసా? జక్కయ్య ఏ చెట్టు నీడలో ఉన్నారు? ఎక్కడ ఉండవలసిన వాడు? ఎవరెతను? ఇశ్రాయేలీయుడు, యూదుడు, విశ్వాసి, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, బదులు ఎరిగినవాడు, సమస్తము ఎరిగినవాడు. కానీ తన జీవితం మోసం, పాపం. చూడండి, ఇలాంటి వ్యక్తి నెమ్మదిగా ఉంటాడా? దేవుని మాట ఎరిగి ఎరగనట్టు జీవిస్తే ఆ కుళ్ళు పట్టిన హృదయం, మనసు చెడిపోయిన హృదయం నెమ్మదిగా ఉంటాడా? రాను రాను తన పరిస్థితులు దారుణం అయిపోయింది. అంటే ఆర్థికంగా బాగా లేకుండా లేడు, ఉద్యోగమే పోలా, మనసులో కుళ్ళు, ద్వేషం, అసూయ, మత్సరం, ఎవడి దుర్మార్గత, ఇవన్నీ నేను హృదయం నెమ్మదిగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? ఏమండి, నెమ్మది లేదు. ఎంత ఉన్నా అతని జీవితంలో మనశ్శాంతి నుంచి
అందుకని ఆ శాంతినిచ్చే ప్రభు దగ్గరికి తను ఏం చేశాడో తెలుసండి, వెతుక్కున్నాడు, కనుగొన్నాడు, ఆశ్రయించాడు. ఏం మార్చబడ్డాడు? తన జీవితమే మార్చబడింది. తన ఇంటికి రక్షణ వచ్చింది. ఆ చెట్టు నీడలో ఉన్నంతసేపు తన బ్రతుకులు నెమ్మది లేదు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుగా, ఈరోజు దేవుడి వాక్కు నీకు తెలుసు, దేవుడి ప్రేమ నీకు తెలుసు, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన విధానాలు మనకు తెలుసు. కానీ నీ జీవితం ఇంకా మారకుండా కుళ్ళుతో, స్వార్థంతో, వ్యసనంతో, దురాశలతో నీ జీవితం లోకంలో పొట్టు పెట్టబడుతూ నేను ఇలాంటి చేదు పనులు లేకపోతే కంపు కొట్టేటటువంటి హృదయంతో నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. తొలికేమవుతుందో తెలుసా? దేవుడు ప్రేమతో నేను దర్శిస్తూ నీ హృదయాన్ని స్పందిస్తున్నప్పుడు నిలబడకపోతే కనుక దినాన ఉచ్చ నరకానికి గురి కావలసిన పరిస్థితులు ఉంటాయి. అందుకని ఇప్పుడే ఏ నీడలో ఉన్నావు, ఏ జీవితం నువ్వు జీవిస్తున్నావు, ఏ ఫలములు నీలో నుంచి వస్తున్నాయో పరీక్షించుకో, ప్రార్థించుకో. జక్కయ్యలాగా యేసయ్యని ఇంటిలోకి చేర్చుకొని హృదయం ఇంటిలోకి. జక్కయ్య యేసయ్య మాట విని లోబడినట్లుగా ఈరోజు ఉంటున్న ఈ మాటలను బట్టి లోబడు, మార్పు చెందు. ఆయన బిడ్డగా నీ జీవితానికి రక్షణ కలిగించే ప్రభు యొక్క మాట నీ జీవితంలో నెరవేర్చని తప్పకుండా నెమ్మదిని, శాంతిని, ఈ లోకం గురించి చక్కగా ఆయనతో సదా ఉండే భాగ్యాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆ చెట్టులో నెమ్మది ఉండదండి. ఆ మోసకరమైన జీవితంలో ఆ ఫలములలో ఏమాత్రం నెమ్మది ఉండదు. కాబట్టి ఆ మోసపు పాపపు జీవితం నుంచి దేవునికి అనుకూలమైన సమయం ఇది. ఘన రక్షణ జనం దేవుని పాదాల దగ్గర కూర్చున్నయ్యా, నేను ఇలాంటి జీవితంతో, ఇలాంటి పరిస్థితులతో, ఇలాంటి నేడలో నేను ఉన్నాను అని వేడుకో. తప్పకుండా దేవుని సహాయము చేస్తాడు. గమనించండి. కానీ ఒక దినాన నాగారు కూడా ఊరి బయట కూర్చుని పందిరి వేసుకుని ఆ పందిరి నీడలో కూర్చున్నాడు. అప్పుడు ఒక సొరగింజ ఆ పందిరి దగ్గర పడి ఆ సొర చెట్టు పందిరికి పాకింది. బాగా అల్లుకుపోయింది. పెద్ద ఆకుతో ఉంటుంది కదా సొర చెట్టు, అంతా అల్లుకుని వేసవి కాలం బాగా గాడిపోస్తా ఉంది. ఈ పందిరికి ఆ చెట్టు పాకి చల్లగా ఆ గాలి వాతావరణం అంతా కూడా ఇది తగలకుండా ఆ వేడిని అంతా కూడా చెట్టు ఏం చేస్తుంది? పీల్చుకుంటుంది, చల్లదనాన్ని ఇస్తుంది. సరే, ఎంతలోకి దేవుడు ఏం చేశారంటే ఒక పురుగుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ పురుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళు, ఏం చేయి? తొలిచేయి. చెప్పండి ప్రభువా. నిజంగాండి, మన దేవుడు సర్వ సృష్టికర్త, సర్వాధికారి. నిజంగా ఆయనకి ఎన్ని నిర్ణయం తెలుసా? చిన్న పురుగు కానించి క్రూర ముఖాల వరకు కూడా ఆ సృష్టికర్త ఆజ్ఞాపిస్తే లోబడియండి. దానియేలు సింహాల గుంపులో ఉన్నప్పుడు ఏమండి, ఆ దానియేలుని సింహాల గృహలోకి పంపించినప్పుడు ఆ యొక్క దర్యావేష్ రాజు సింహాలతో దేవుడు మాట్లాడాడు. ఏమని? సింహాలు వాసేసే దేవుడికి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? సింహాలతో చెప్పాడు, వచ్చేవాడు నా సేవకుడు, నన్ను సేవించేవాడు యథార్థవంతుడు, అతని నువ్వు ఆహారంగా ఈరోజు నీకు ఇస్తున్నాను. ఈ లోకంలో అధికారాలు ఇచ్చిన అధికారులు అతను మీరేమాత్రం కూడా ఆయన రక్తం కానీ ఆయన మాంసం కానీ మీరేమి, ఆ ఎముకలు కానీ మీరేం చేయడానికి లేదు. ఈ పూట మీకు ఆహారంగా ఆయన పంపిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ఈ పూట ఉపవాసం ఉండాలి అని చెప్పి. వెంటనే చిత్తం ప్రభు అనే క్రూరంలో కాదు,
అని ఒక నరమాంసం వాటి ముందుకు వచ్చిన ఏం చేయలేదు తెలుసండి, నోరు తెరిచి ఏమాత్రం తెలియ మూడి అయిపోయింది. ఎవరు ఆజ్ఞాపించారు? ఆయనను సృజించిన సృష్టికర్త ఆజ్ఞాపించారు. సరే, ఆ రాత్రి అంతా కూడా మరి ఈయనైతే మానవ దేహంతో ఉన్నారు కాబట్టి భయమా కాదా? మృగాల మధ్య నివసించడానికి భయమా కాదా? ఒకటే విశ్వాసము ఏంటంటే నా ప్రభువు ఆజ్ఞాపిస్తే తింటాయి, లేదంటే సజీవుడుగా నేను మరలా బయటకు వెళ్ళి ఆయనకే నేను సాక్షిగా బ్రతుకుతాను. పౌలు గారు కూడా అంటాడు, బ్రతుకుడు క్రీస్తే చవైనా నాకు లాభం అంట, చావు లాభం అంట పౌలు గారు అంటే. సరే, ఆ రాత్రి అంతా కూడా దానియేలు గారు నిజంగా భయంతో నిద్రపెట్టి ఉండదండి. ఎంత భక్తులకైనా భయం ఉండదా? సింహాన్ని చూస్తే నీ పక్కే ఒక క్రూరుడు ఉంటాడు, నీ మీద పగబట్టాడు, వాడు చూస్తే నీ భయం కదా. ఒక పక్క భయమే, కానీ ఒక పక్క ఆత్మ నేను ధైర్యపరుస్తూ ఉంటుంది. ఏమని భయపడకు, నేనున్నాక. కానీ అంతవరకు గర్విస్తాడు వేగనే 30 రోజులు పొంగి ఏమయ్యాడు? ఎవరు? సౌలు ఇశ్రాయేలీయుల మీద ప్రగల్భాలు పలికి యుద్ధ భూమిలో రౌండ్లు బట్టి ఉదయం సాయంత్రం రే దమ్ముడు ఎవరైనా రెండ్రా ఎదుర్కోండి నన్ను ఎంత భయంకరంగా దూషించాడండి. నోటికి అదుపు లేదు. అసలు వీళ్ళు అభిషేక్తులు అనేది కూడా లేదు. వీళ్ళు విమోచింపబడిన జనము వీళ్ళ ముందు సముద్రాలాగల, వీళ్ళ ముందు యోధాలాగల, గొప్ప గొప్ప రాజులాగల. నా బలం ఎంత? వీళ్ళు సర్వ సృష్టికర్తను సేవించే ప్రజలు. కొంచెమన్నా భయపడ్డారండి. అసలు గర్వం, కండలు చూసుకొని, ఆ బలం చూసుకొని, అధికారం చూసుకొని యుద్ధ భూమిలో ఉదయం సాయంత్రం మళ్ళీ వీడి అనగా ఒక బాడీ గార్డ్. ఏం మోయడానికి? వడీటు మోయటానికి రౌండ్లు వాడుతున్న రెండు. అంటే వీళ్ళు చేతగానోడా? చేతగాక కాదు. దేవుడి గారితో చెప్తున్నాడు, ఏమని తెలుసా? నాయనా, పగ తీసుకోవటం నా పని, నీ పని కాదు, నువ్వు మౌనంగా ఉండు. నువ్వు కొట్టి ఏం కొడతావు? ఒక దెబ్బ కొడతావు, నేను కొట్టే దెబ్బను చూస్తుందా నాకు అన్నాడు. అవునా కదా? సరే, వెంటనే ఆ యుద్ధ భూమిలో 30 రోజులు ఉదయం సాయంత్రం ఆఖరికి ఏం జరిగిందో తెలుసా? 31వ రోజున బుడ్డోడు చేసాడు. ఎంతోడండి? అంత ప్రగల్భాలు పలికిన గొలియాతుని బుడ్డోడు వచ్చేసేసాడు. దేని పెట్టి కత్తి పెట్టి ఈడు పెట్టి దేని పెట్టేశాడు? తుపాకీ తీసుకున్నాడు. చిన్న రాణి దేవుడికి స్తోత్రం. ఎంత ప్రగల్భాలను పలకనివాడి దుష్టుడు. చిన్న రాయి లాంటి మాట వాడి పతనానికి కాదు. దేవుడికి స్తోత్రం. ఆ రాయి దేవుడి మాట, ఒక్క మాట మాట్లాడుతూ చాలు. జీవ మరణములు ఆయన వశంలోనే ఉన్నాయి. ఎవరి వశంలో ఉన్నాయి? యెహోవా వశంలో. అంత అయిపోయాడు. వాడి వెనకాల ఉన్న బలవంతం ఏమైతే పరుగు చేస్తూ ఉన్నారు. ఒక్కడున్నాడా? అని మానవుని బలము, నోరు, కండలు, అండ ఏమండి ఇవన్నీ కూడా ఏం లేదో చెప్పండి. ఎవరి అధీనంలో ఉన్నాయి? ఇవన్నీ ఎవరిచ్చినాయి? దేవుడి. అందుకని ఇరిమియా గ్రంథంలో జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యమును బట్టి ఏమండి అతిశయపడవద్దు. ఎవరిని బట్టి అతిశయపడాలి? భూమి మీద కృప చూపుచున్న యెహోవాని బట్టి అతిశయపడండి. మరి వీడికి ఎంత అతిశయం ఉంటే విమోచింపబడిన వారికి ఎంత ఉండాలి? వాడికి ఉండదు, వాళ్ళకి తగ్గింపు అంతే. వాళ్ళు దేవుడు చెప్పే మాట ఏంటంటే తగ్గించుకోండి. చేతగాదు కాదు, చేయలేక కాదు, వేస్తే ఒక్క దెబ్బకి అయిపోతాడు. కానీ దేవుడు అంటాడు నువ్వు వద్దు, నువ్వు ముయ్యి అంటాడు, నువ్వు తగ్గించుకో అంటాడు. అవునా? వీడి వెళ్ళలేకపోతాడు. అబ్బో నా బలము, నా కండలు, నా నోరు, నేను బెదిరించేస్తాను, అదిరిచ్చేస్తాను, చేసి ఏదో చేసి అయిపోతుంది. ఒరే కాల సమయం గమనించండి.
దేవుని మాటకు మృగాలు అయిపోయింది. సజీవుడిగా తెల్లవారుజామున వస్తాడు రాజు, ఏడుస్తూ వస్తాడు. రాత్రి ఆయన ఆహారం తినలేదు, నిద్రపోలేదు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు గార్చాడు. అయ్యో యథార్థవంతుని నేనేం చేశాను, మృగాలు పాలు చేశాను, నా బుద్ధిహీనత ఎలాగైంది అని తెల్లవారుజామునే వచ్చి, ఓ నిత్యము సేవిస్తున్నా నీ దేవుడైన యెహోవాని నిత్యము సేవిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా? దుఃఖముఖముతో స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఆయన అన్నాడు కదా, రాజా నా దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నానో యథార్థవంతుడిగా ఉన్నాను, ఈ మృగములు హాని చేయకుండా నన్ను నీ దృష్టికి నేను ఎలా ఉన్నాను రాజా? నాయనో నువ్వు నా దృష్టికి యథార్థవంతుడేనయ్యో, నీ ఉండడు బట్టి నా రాజ్యం ఇంతగా ఉంది. నువ్వు లేకపోతే నీతిమంతులు లేకపోవటం ఏమండి దేశానికి క్షేమం కాదు. నీతిమంతులు దేశంలో ఉంటే దేశానికి, రాజ్యానికి, కుటుంబానికి, సమాజానికి క్షేమం. భక్తిహీనులు ప్రబల విలుట ఏంటో తెలుసండి, దేశానికి నష్టం. నీతిమంతులు ప్రబల విలుట క్షేమం. కాబట్టి వెంటనే మృగాలు దేవుని మాట విని, అలాగే కాకులు దేవుని మాట విని, పక్షులు. నా సేవకుడు ఉన్నాడు అక్కడ కేరేతు వాగు దగ్గర ఆహారం తీసుకెళ్ళమంటే ఉదయము సాయంత్రము తన సేవకుడు ఏమియాకి ఆహారం ఇచ్చి చెప్పాలంటే ప్రతిదీ కూడా దేవుని మాట విన్నాయి. గాడిద వినింది దేవుని మాట. ఈరోజు గమనించండి, పురుగు ఎడుతుంది, పురుగు పాకే పురుగు ఏమిటండి ఆ చెట్టును తొలిచి ఈ యోన హాయిగా ఉండటం దేవుడికి ఇష్టం లేదా? అనేక సార్లు బాధల్లో కష్టాలు మనిషి అనే మాట ఏంటో తెలుసండి, దేవుడికి నేను సుఖంగా ఉండటం ఇష్టం లేదులే, నేను హాయిగా ఉండటం ఇష్టం లేదులే, నాకు ఈ బాధలు పడటమే ఆయనకి ఇష్టమేమోలే, ఆయనకి ఇన్ని బాధలు పడతాను అలాగే చూస్తున్నాడు, నాకు సహాయము చేయలేదని ఆ బాధలు అనిపిస్తుంది. ఒక బాధ నీ జీవితంలో, ఒక శ్రమ నీ జీవితంలో దేవుడు అనుమతిస్తున్నాడంటే నీ జీవితంలో కొన్ని స్వభావాలు నిర్వడానికి తీసుకెళ్ళాడు. దాని మహారాజు మాట్లాడారు, ఏమంటారు తెలుసా? శ్రమ రాకమునుపు నేను జ్ఞానిని అనుకున్నాను, శ్రమ నుండి ఉండుట లేదు. శ్రమ నుండి ఉండట ఏంటంట, శ్రమ రాకమునుపు నేనే బతుకుతున్నాను కదా దిగాను. నా అంత భక్తి పనులు లేదు, అందుకే నాకు చేస్తాం లేదు, హాయిగా హ్యాపీగా ఉన్నాను అప్పుడు బతుకు. అడుగులా బాధలు పడుతున్నాడు, ఆ తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, అది మంచోడులాగా మితి బాధలు అనుకున్నాడు. కాదండి, నేను ఆలోచన చేస్తున్నాను తప్పు అని ఎక్కువ కూడా అనుకుంటాడు. ఆ కట్టంగా సరదండి ఆయన ఉండబట్టి మాట్లాడుతుంది అనుకుంటున్నాడు అనుకోని, నిజంగా వాళ్ళు ఉండబట్టో లేకపోతే నేను దేవుడు పాఠాలు ఇద్దరు నేర్పాలు, నాకు ఇవ్వదు ట్రైనింగ్ ఉండేయండి, నాకు ఇవ్వదు ఉన్నారండి ఉన్నారా, నాకు నేర్పించేవాడు. ఎవరు నాకు చెప్పండి, నాకు నా వాడుకుడు ఎవరు, నా నాయకుడు ఎవరు, నన్ను ఎన్నుకున్న వాడు ఎవరు, నన్ను తయారు చేసింది ఎవరు? నాకు ఒక ఇంటిలో 19 ఏళ్ళ ఎవరు వస్తున్నారు నేను రక్షిస్తుంటే నా ఇల్లే నాకు ఒక పాఠశాల అయిపోయింది. నా ప్రభు పాదాలే నాకు ఒక అనుభవాలు నేర్పేటటువంటి కుటుంబ జీవితం జీవిస్తూ బయటికి వెళ్ళే పరిస్థితులు నాకు లేవు, చదువు లేదు. ఒకవేళ బైబుల్ ఒక కాలేజీకి వెళ్ళాలన్నా పద్యాలి, నేను చదువు నాకు చదువు లేదు, సంఖ్య లేదు. ఏ కాలేజీలో వాళ్ళు నేర్చుకుంటారు, నాకు నేర్పిస్తారు చెప్పండి. అయినా బయటికి వెళ్ళే అంత అవకాశం నాకు లేదు కదా. దేవుని పాఠాలే, దేవుని పిలిపి ఈరోజు పరిచయం చేశారు. దేవుడి నుంచి ఆత్మ జ్ఞానమే ఈరోజు బోధన చేయాలి. దేవుడు ఇంటి నుండి నాకు నేర్పిన శ్రమలైన అనుభవాలే ఈ వివేకకు కారణం నా జీవితంలో గమనించాలి. ఎన్ని అనుకున్నా
మా అనుభవాలు ఇతరులకి ఆశీర్వాదాలు కావాలని వృధాగా ఈ పడిన శ్రమలు వ్యర్థం కాకూడదు, అది ఇతరులకి తెలియజెప్పాలని ఎప్పటి నుంచో నా మనసు రాశ. బయటికి నేను ఇప్పుడు ఎవరు పచ్చలేదు, కానీ ఆశ నాకు ఉంటుంది. ఒక సమయంలో దేవుడు స్టేట్ చేసేది ఒక వాగ్దానం, తగిన సమయంలో నేను హెచ్చిస్తా, నాకు ఇష్టమైన చేతుల కింద దేవుడు మనసు కలిగింది. ఆ సమయం వచ్చినప్పుడు ఏది రాదు. గమనించండి, ఇరవై సమయంలో ఒక పురుగు ఆ చెట్టును చేసింది, మంచి వడగాడి వేసింది. ఆ రోజు వాడ విసుక్కుంటున్నాడు, చెట్టు చచ్చిపోయినందుకు విసుక్కుంటున్నాడు, విసుక్కుంటున్నాడు, వేసాడిపోతున్నాడు, శరీరంలో అలసట, మనసుకి చిరాకు, కోపడుతున్నాడు దేవుడి మీద. ఈ శాఖేశ్వరుడు ఇదేనా, ఈ బాగలేనా, ఈ కష్టమేనా, ఎంత ఎండ దెబ్బ నాకు తగిలి అప్పో ఈ చెవులో నుంచి చెవులు వడగాడుకుంటా నేను బాధపడం ఇంతే ఎడుతున్నాడు. అందుకని కాసేపు ఏమంటున్నాడు చెప్తా. ఏ ఒక విత్తనం నువ్వు వేయలేదు, చెట్టు నువ్వు మునిపించలేదు, ఒక్క రాత్రిలో పుట్టి ఒక్క రాత్రిలో పెరిగి పళ్ళు అనుకున్న ఈ చెట్టు చస్తే ఈరోజు బాధపడుతున్నాడే. ఎందుకు కూర్చున్నావు ఈ ఊరు బయట? ఏడెంపు చూస్తానికి కూర్చున్నావు? ఈ పని వేసుకోండి సమాజంలో లేకుండా. దేనికోసం ఇక్కడ కూర్చున్నావు? ఏ ఉద్దేశంతో కూర్చున్నావు? ఏ ఆలోచనతో కూర్చున్నావు? ఏమి ఆలోచిస్తున్నావు? అక్కడేమో నీకు బాధలు చేసి వచ్చావా? ఏమి మీకోసం చూడు, నేను ఎక్కడైపోయానో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు వాగ్దానం పొందండి, మీ పాపం మిమ్మల్ని కొట్టుకోవడమే, మీ మీద ఒకరికి రాబోతుంది, దేవుడు ప్రేమమయ్యని అక్కడేమో మంచి మాటలు, తీయని మాటలు, మంచి బాధలు చెప్పి వచ్చావా? ఎడకొచ్చి వాళ్ళు జావాలి చస్తారు అని కూర్చొని ఎదురు చూస్తున్నావా? ఏడాది బుద్ధి ఎన్ని మంది ఉన్నారు తెలుసా? 120,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ పుట్టించింది నేను, గాలి నీరు ఈ భూమి సమస్తం ఇచ్చి పెంచింది నేను. ఇంతటి వారిగా ఈ మహా సామ్రాజ్యంలో చేసింది నేను. మీరు చచ్చిపోవడం, మీరు నాశనం అయిపోవడం నాకు ఇష్టమా? నాకు ఇష్టమా? నువ్వేం కోరుకుంటున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఒక్క రాత్రిలో పుట్టి పెరిగి నీకు నేడనిచ్చి గాడుపు తగలకుండా హాయిగా కోరుకున్నావు, అది చస్తే ఎంత వ్యాసపోతున్నావు. మీరు ఆయన చెబుతూ నేను బాధపడతారు. ఇదేనా నువ్వు కోరుకునేది? ఇదేనా నీ లక్షణం? ఇదేనా సర్వోన్నతుడి సేవకుడికి ఉండవలసిన లక్షణం? చెప్తానికి చెప్పావు, ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు ఇతరులకి మాట చెప్తూ బాగానే ఉంటుంది, అది క్రియారూపంలో చేయడానికి మాత్రం ఉండదు. ప్రమాణాలు బాగానే చెప్తాం, మంచి మాట్లాడేదా అట్ట ఇట్లా దేవుడు నాకు అట్ట మాట్లాడాడు, ఎట్లా మాట్లాడాడు, అట్ట ఇట్లా అబ్బో వాళ్ళంతా మిగతా నాకు పుట్టుతుందో మీరు ఎంత పట్టుకుంటాను. మీ హృదయ ఆలోచనలో మీ క్రియారూపంలో పరీక్షించుకో. ఓ వేషధారి, దేశమైనా క్షమిస్తా, వేషధారులను క్షమించింది. ప్రభు ప్రభు అని పిలుచు ప్రతివాడు నా వాడు కాదు, తండ్రి చిత్త ప్రకారము చేసి నడిచేవాడే నా వాడు. గ్రహించండి, ఏ విధంగా నా ఈరోజు క్రైస్తవుడు నా క్రైస్తవుడు అనగా బోధించే వ్యక్తిని, జాతి మాటలు చెప్పే వ్యక్తినే. అందుకే అంటాడు, పరసేవులు శాస్త్రం యొక్క బోధలు వినండి, వారి మనమైతే చెప్పడం మీరు ఏంటో తెలుసా? వారు చెప్పడమైనా చెప్తారు, కనీసం భావాలు మోసుకున్న వారి బాధలు ఆ చెయ్యితో కూడా అలాగా పెంచారు. కాబట్టి మాటలతో చెప్పి కడుపు నింపేది బట్టి నుండి ప్రజలు ఎలా బాధపడుతున్నారు, నేను ఎవరికి బాధాకారం ఉన్నా ఏమంటే కొన్నిసార్లు నోటి టాలెంట్ కొంత పనికిస్తాను లేదు. ఆ నోటి టాలెంట్తో సువార్త చెప్పు, ఆత్మను రక్షించు,
ఇతరులను హెచ్చరించు, గర్తించు, సరిగే, బుద్ధి చెప్పు, మంచి మాట చెప్పు. అదే నోటితో ఆ నోరు సైతం కూడా బలంగా పడుతుందో తెలుసా? ఏ మంచి నోడైతే, ఏ కళాకు టాలెంట్ కలిగిన నోడైతే ఇస్తాడో అదే నోడు దుష్టుడు వాడుకుంటే ఎంత నష్టం కలిగిస్తారో సంఘానికి, సమాజానికి తెలుసా? చెరపులాగా గమనించండి. మంచి చెడిపోతుంది. ప్రోత్సహించడానికి ఓడిపోయింది, ఖాయం చేయడానికి నీకు బాధ కలుగుతుంటే మాటకు మాట, దెబ్బకి దెబ్బ, పంటికి పొందని ధర్మశాస్త్ర ప్రకారం అనుకో. నీకు ఖాయం కలిగితే ప్రార్థించి శత్రువులను ప్రేమించి హింసించే వారి కొరకు ప్రార్థించి నీకు హింస కలుగుతుంది. ప్రార్థించి ఎదురాడటం, ఓడియాడటం, మాట్లాడటం, బాధించటం సూటిపోటీగా ఇది క్రైస్తవ లక్షణం కాదు. పేదల మాటలు చెప్పడం కాదు, చేసి చూపించే క్రియల జీవితంలో ఉండాలి. ఒక మానవులు కూడా ఒకవేళ తప్పిపోయినా వాటి విషయంలో సరి చేసుకుందాం, ప్రార్థిద్దాం, వినిపించమని. ఎన్ని విషయాల్లో మనం విలువ పొందాం, ఎన్ని విషయాల్లో లోకాన్ని, శరీరాన్ని, శాఖాన్ని జయించాం. ఈ అంత రంగంలో ఉన్న ఈ దురాభిమాన పాపములు ఎందుకు జయించలేము? ఆలోచించాలి. మనిషి మాత్రం బాధ వస్తే రోగంగారికి నడుస్తాడండి. బాధ వచ్చి నాకు దిక్కు లేదుగా ఆడుకునే దిక్కు, ఏ దిక్కు లేకపోతే ఏ దిక్కు? దేవుడే దిక్కు. ఇంకా చూడు ఎంత వినయంగా ఈ పదాలు దిక్కు పడతాం తెలుసా? అసలు ఎక్కడ లేని భక్తికి మనం చేస్తాం. బాధ లాంటిది ఎవరి నాకు బాధ లేకపోతే మాత్రం నడుచుకుంటున్నాం. వానానికి ఇప్పుడు వచ్చింది తెలుసా? ఏమొచ్చిందండి? బాధ వచ్చింది. బాధ వచ్చినప్పుడు వానా జీవితంలో ఒకసారి చూడండి. బాధ వచ్చినప్పుడు ఎంతగానే ఉంటాడు, బాధ ఉండగానే మళ్ళీ ముందు పోగుతూ ఉంటాడు తెలుసా? అలాంటి ఇప్పుడు మళ్ళీ దేవుడు గంతీయంగానే నన్ను క్షమించాడు. మరి అట్టాగే ఉంటాడా? మళ్ళీ 4 అడుగులు బాగానే ఉండాలని మళ్ళీ వాళ్ళు ముందుతాడు. మాకు అక్కడ ఇది నేను సేవకుడే, దేవుని ఎన్నికలో ఉన్నవాడి, ఏర్పాటులో ఉన్నవాడే. వీళ్ళందరూ మనకి ఎవరండి? హెచ్చరికలో ఈ ముందున్నటువంటి విశ్వాసీకులు హెచ్చరికలు. కాబట్టి ఎవరిని ఆశ్రయించండి? స్వచ్ఛమైన అది నేల పోయేటప్పుడు ఏమైంది? ప్రాణమే చావాలనే విసుగుదాన్ని వచ్చింది. ఏ నేల మీద ఆధారపడవాడు, ఏ నేలన కూడా నువ్వు ఆశ్రయించిన దానిపైన అనుకోవడం మనసు పెట్టదు. ఏ నేలలో నువ్వు ఉన్నా, ఒక నువ్వు భర్త నేలలో ఉన్నావా? నీకంటే, నీ భర్త కంటే పరమ భర్త ముందు నువ్వు ఆయన మీద అనుకో. నీ మీద నీ జీవితానికి గొప్ప ఆనందం ఆశ్రయిస్తుంది. అసలైన ఆయన మర్చిపోయి ఇసలైన అసలైన ఈ ప్రేమలో పడి ఇది దీని నుంచి ఏమొస్తుంది తెలుసా? అహహహ నవ్వుకునే నవ్వంతి ఏడుకున్నాను. తాత్కాలికమైన ఆధారాలు శాశ్వతమైన కొండాలంటే శాశ్వతమైన ఆధారాన్ని ఉన్నామా? ఈరోజు అమ్మో నా అమ్మ మంచిది, నా అయ్య మంచోడని ఎంతో అంటారు. రోజు వచ్చేటప్పటికి మనకి బిడ్డ మీద నెల మీద దేవుడి ఆ మీద ఆధారం. తర్వాత ఈ ఆధారం ఉద్యోగం నీకు ఒక ఆధారమా? అది పోతే నీ జీవితం ఎలా ఉంటుందో చూసుకో. ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత కలిగి నమ్మకంగా ఇచ్చిన వచ్చి నమ్మకంలో దేవుడిని ప్రథమమైన ఆధారంగా చేస్తూ ఆయన నీడలో ఆయన ఫలములను భుజిస్తూ జీవించు. అప్పుడు ఎన్ని పడగలికి ఏమవుతుంది తెలుసా? గొప్ప క్షేమాభివృద్ధిని కలిగజేస్తాడు. సొరచెట్టు నేను ఆశ్రయించి ఆహా ఓహో అన్నాడు. అది ఎండిపోగానే ఎడుతుంది కదా. కాబట్టి ఇవన్నీ కాల సమయంలో ఇవన్నీ చెట్లు మనం నేర్చుకుంటున్నాం. సూర్యం మరి జీవితాల వృక్షపు నేలలో ఉంది. ఆయన భూమిరాలి అందమనే సోళంలోకి నీరు దేవుడు మనము క్రీస్తులని
జీవన వృక్షపు నీడలో మనం కూర్చొని ఆయన మాటలనే ఫలములు క్రియలనే ఫలములతో ఆనందపడుతున్నామని. రెండవది ఏమని? సింధూర వృక్షం. తండ్రి నీడలో ఆశ్రయించాడు జనంలో. తండ్రి నీడలో అబ్రహాం. మనం ఎవరి నీడలో ఉండాలి? తండ్రి నీడలో మనము బ్రతకాలి. గొప్పవాడి మీద మనము, ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన పెట్టడం కూడా గొప్పవాడిగా వేస్తాడు. మూడవదిగా నీరు చెట్టు. ఈ చెట్టు నీడ దుర్కాలం, బాధాకాలం, యాభకాలం చక్కగా ఆశ్రయించాడు తన బ్రతుకులందరూ లేకుండా. ఒకవేళ ఈ చెట్టును ఆశ్రయించి ఈ ఫలాలను ఉన్నాడేమో ఇప్పుడు వ్యక్తిని అనుకోవడం సమయం క్రమరక్షణ తినం. నీ గుండు బ్రతుకుని, నీ నాసుకు బ్రతుకుని, నీ వేషధారణ బ్రతుకుని మార్చుకో. మార్చే దేవుడి ప్రేమ కలపడి తర్వాత స్వరచెట్టును ఆశ్రయించిన యోన. ఆ చెట్టు ఎంతసేపు ఉందండి? శాశ్వతమైనటువంటి ఆధారాలను, ఆధారభూతుడైన ఎలాంటి దేవుని వాగ్దానం చేసుకో. నీ జీవితం బాగుపడుతుంది ఉంటుంది. ఒక రోజున అంత గొప్ప భక్తుడు కూడా ఏ చెట్టును కూర్చున్నాడు తెలుసా? ఏమయ్యారు ఏమండి? ఏ చెట్టును కూర్చున్నాడు తెలుసా? బదరీ వృక్షమండి. అది ఆ హిబ్రీ భాషలో రేవు చెట్టుని ఏమంటారు? బదరీ వృక్షం. అంటే మనం చూసే చిన్న చిన్న రేవు చెట్లు కాదు. రేవు చెట్లు కూడా పెద్ద వృక్షాలు ఎన్నో కాయ. ఆ రేవి చెట్టు కింద కూర్చున్నది. రేవి చెట్టు ఎలాంటిది? ఎలాంటిది? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? అడిగి చెట్లన్నీ పోతాయి అంట. అడిగి లోకం చెట్లు మనుషులు పోల్చుకుంది పోయి మొట్టమొదటిగా వచ్చి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి వీళ్ళందరూ అనుకున్నారంట మనకు రాజు కావాలి. నాయకులు లేని పాలన, రాజు లేని పాలన దేశంలో ఉంటాం. కట్టడ లేకుండా ఉంటుంది, అభివృద్ధి లేకుండా ఉంటుంది. మనకు ఒక నాయకుడు కావాలి, మనం ఒకరిని ఎంచుకుందాం అనుకుని మొట్టమొదటిగా అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి అంజూరా నువ్వు మంచి ఫలాలను ఇస్తావు. నీ ఫలాలు తింటుంటే చాలా మధురంగా ఉంటాయి. మరి నీ నీడలో నేను రావా, మాకు రాజుగా ఉంటావా అని అడిగింది. అలాంటిది బాబో, నీ మీద రాజుగా ఉంటే నన్ను పుట్టించిన దేవుని కర్తవ్యం నేను మర్చిపోతా. దేవుని పోలికలో ఉన్న నదులకు మంచి ఫలాలు ఇవ్వడానికి నేను పుట్టాను, కానీ మిమ్మల్ని రాజుగా ఏవడానికి నేను చెప్పలేదు. సరే, ద్రాక్ష దేవుడి పల్లెగా అనుకుంటుందిగా, ఓ ద్రాక్ష మధురమైన రసాన్ని ఇస్తావు, నువ్వు మాకు రాజుగా ఉంటావా? నీ నేలలో నేను ఉంటాను, నా నేలలో మీరు ఉండొద్దు, మీకు నేను రాజుగా ఉండొద్దు. నేను మనుషులకు, రాజులకు మంచి రసాన్ని, బలాన్ని, శక్తినిచ్చే రసాన్ని ఇవ్వడానికి నేను ఫలములుగా చెట్టుగా పుట్టాను. కానీ నువ్వు వేయడానికి ఇది కట్టమ దాన్ని పెట్టుకుని నా కర్తవ్యాన్ని నేను అక్కడ మర్చిపోతాను అన్నది. సరే, అన్ని కలిసి ఒలివ చెట్టు మీదకి వచ్చి ఒలివ రాజులను మనుషులను అభిషేకించే తైలాన్ని నువ్వు అభిషేక తైలాన్ని, నీలో అభిషేకం ఉంది, స్వస్థత ఉంది, నీ నేలలో నేను బ్రతుకుతాను, రాజుగా ఉంటావా? బాబా, ఈ రాజ్యం నాకొద్దు, నా నూనె రాజులను అభిషేకించే తైలము దేవుని సన్నిధిలో నిత్యము వెలగటానికి నన్నే పడుకునేది. ఆ దేవుని మాట కాదని నీకు నేను రాజుకుంటున్నాను. మరి ఎన్ని ఈ ఒప్పుకోలేదు కదా, అక్కడికి కర్రబొమ్మ దగ్గరికి మరి మళ్ళీ కొద్ది చెట్టు వేసిన మీకు ఎట్లుంటుంది? దాని ఉల్లాంటి బాగుంటాయి, చల్లగా నల్లగా కదా, కర్రబొమ్మ ఓ కరసమ్మ నువ్వు మీద రాసుకోవాలి. ఓ బ్రహ్మాండంగా నా నేలను మీరు ఉంటారంటే విన్నమాట నాకేమైంది. రండి, ఏం రాజుగా చేసుకున్నారంటే తుమ్మని కరతుమ్మని. అమ్మో, దాని మీదకి వెళ్తే ఎట్ట తీరుతుంది,
మనిషికి మంచి పాలన పనికిరాదు. ఏ పాలన కావాలి? ముందుగా గురించి దాటించేవాడు కాదు. చూసారా? ఆశ్చర్యమైన సంగతి ఒకటి, హాని చేసే కలపమ్మ, ప్రతిమానము కనుకున్న కలపమ్మ ఎందుకు ఉపయోగపడదు? అమ్మో ఇది దీని ముందు రుచిమమ్మి అనే కలపమ్మ, ఇది పొయ్యిలోకి అనుకున్న కలపమ్మని దేవుడు కోరుకున్నాడు. దేవుడికి స్తోత్రం. తన మందిరము దేవాది దేవుడి నివాస స్థలం కట్టడానికి ఏమైనా తెలుసైనా కర్రకొమ్మని తీసుకుని వచ్చి నా మందిరమును, నా బలిపీఠమును, నా మందసమును, దీపవృక్షములను, నా మందిర ఉపకరణములను కర్రకొమ్మతో చేయండి. దేవుడికి స్తోత్రం. అబ్బా, హానికరమైనది, దేవుడు ధ్యానం చేసేదేనండి. అది ఎవరు కోరుకున్నారు? ఈరోజు మీ జీవితం కూడా హానికరమైనది కావచ్చు, మీరు తొలగించేది కావచ్చు, బాధించే వ్యక్తులు కావచ్చు. ఈరోజు నేను కూడా కోరుకుంటున్నాను. ఆ కరకొమ్మ దగ్గరికి వచ్చి దాన్ని కొట్టి నరికి చెక్కి దాని ఉన్న శ్రావకర్రతో నేనేం తయారు చేయమని తెలుసా? దేవుని మోసే మనసు, దేవుని సన్నిధిలో దీపస్తంభం వల్ల, రొట్టెల వల్ల బలిపీఠం బా ఉపయోగపడింది. ఈరోజు మీ జీవితం కూడా ఏమిటి? మేలు చెట్టులాగా దుఃఖంతో ఉన్నాను, శుభ చెట్టులాగా బలహీనమైన స్థితిలో, పనికిరాని స్థితిలో ఉన్నాను, కవచంలాగా హానికరమైన స్థితిలో ఉన్నాను. ఇది ఎలాంటి చెట్టు వల్ల ఈరోజు చుట్టూ చెట్టులోకి వస్తే మనకి బాగా కూడా చేశారు చేసండి. ఆయన ప్రముఖులుగా చేసి ఆయన భరణములుగా, ఆయన సన్నిధిలో ఆయన పనిముట్లుగా చేసుకోవాలి. దేవుడు తీసుకోవాలి. ఈరోజు గొప్ప గొప్ప సాక్ష్యాలు యూట్యూబ్లో మాంత్రికుల యొక్క సాక్ష్యం ఇస్తుంది. చాలా భాగాలు ఉన్నాయి. నరమాంసము కోసి తిని రక్తము తాగినటువంటి వాడు చిన్న వయసులోని కర్ణాటక ప్రాంతంలో ఏంటంటే వెళ్ళి పన్నులు పొలవలు కొమ్ములు తీసుకుని వేసుకుంటే ఒక మాంత్రికుడి చేతికి దొరికి అతను భయంకరమైన వ్యక్తిగా మార్చేశాడు. అలాంటి వ్యక్తి దేవుడు మార్చి ఈరోజు ఆయన సువార్థికుడిగా వాడుకుంటాం. అనేక ఆత్మలను ఎంతో మందికి బాధాకరముగా, ఎంతో మందికి హానికరముగా, ఎన్నో కుటుంబాలను పని చేసినటువంటి మన మానసిక విద్యతో, దుష్ట శక్తులతో పనిచేసిన వ్యక్తి ఈరోజు క్రీస్తు సేవకుడిగా వారి అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారు. చూసుకోండి, యూట్యూబ్లో మంచి మంచి సాక్ష్యాలు వస్తూ ఉన్నాయి. గమనించండి. హానికరమైన వ్యక్తి కాగా, తుమ్మలాగా బాధించే వ్యక్తి కాగా, పురాత్మలతో నింపబడిన వ్యక్తి కాగా, అలాంటి వ్యక్తి ఈరోజు క్రీస్తు సాక్షిగా అనేకులు రక్షణ మార్గంలోకి నడిపించుకో సాక్షిగా సాగుతున్న దేవుడు, ఆయన సాధ్యమైన దేవుడు. అవునా? కాబట్టి మీ జీవితంలో కరకొమ్మ లాంటి హానికరమైన కావచ్చు. చేతిలోకి నీరు వస్తే ఆయన ప్రముఖులుగా అనుకుని సరిచేశాడు. గొప్ప ఆశీర్వాదాలు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఈరోజు మీరు ఆ జల్దారు వృక్షపు నీడను చూస్తున్న జీవనాన్ని, సింగోడు వృక్షపు నీడ తండ్రి అయిన దేవునితో సహవాసం చేయదు. కానీ లోక సంబంధమైనటువంటి ఏ పరిస్థితి అయినా సరే, ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఒక మాట యోహాను సువార్త 1:8 వచ్చిన సత్యం 48 నన్ను నీవు ఎలాగూ ఎదుగుదవని నతని లేదు ఆయన నలుగురు వేసి ఫిలిప్పు నిన్ను పురోహితుడైతే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన ఫలాలు ఏమి? అంజూరం. అంజూరం అంటే ఎవరో తెలుసా? ఇస్రాయేలీయులకి, విశ్వాసులకి గుర్తు. మరి ఇస్రాయేలీలు అంటే ఆయనకి ఇష్టం కదా? ఇష్టం కదా? భూప్రజలో ప్రథమ ఫలం ఊరుకోలేదా?
ఎన్నుకున్నాడా లేదా? ఈరోజు మనం అంటే ఆయనకి ఇష్టం లేదా? ఎవరో మనం ఈరోజు మనం ఎవరే? ఆయన స్వరత్వంతో కొనబడిన వాడు. మనం అంటే ఆయనకి ఇష్టం లేదా? చెప్పండి. అంజూరం అంటే ఆయనకి ఇష్టం. అంజూరము తన పిల్లలకు సాదృశ్యం. నతని ఏదో అంజూరపు చెట్టుకి వెళ్ళాలంట. అంటే ఇస్రాయేలు కూడా మంచి విశ్వాసంతో ఉన్నాడు. మెషియా వస్తాడు, ఆయన నేను కనుగొనాలి, ఆయన నేను అనుసరించాలి, ఆయనతో నేను బ్రతకాలని తపన ఫిలిప్పీలు తెలుస్తున్నాడు. మెషియాని నేను కనుగొనాలి రాను. ఎక్కడ ఎవరు? నజరేతు వాడు యేసు. నజరేతు వాడు మంచిది ఏదైనా రాగలరా? వచ్చిందా రాదా? వచ్చి చూడు. బెత్లెహేము నుండిగా, యోదా ఎఫ్రాతా నుండిగా మెషియా వచ్చేది. గలిలయ నుండి, నజరేతు నుండి ఎలా వస్తాడు? అదంతా అంధకారంతో కూడిన ప్రదేశం కదా. వచ్చి చూడు. ఫిలిప్పు నతనీయులను తీసుకొచ్చి ఆ నతనీయుల దగ్గర రాదని అంటాడు, ఇతడిలో ఏ కపటము లేనంటే నేను నీకు ఎలా తెలుసు అంటాడు. ఈ నతనీయులు వేసి ఫిలిప్పు నిన్ను పిలవకముందే నీవు అంజూరపు చెట్టు పూర్వ ఉన్నప్పుడే నేను ఎక్కడ ఉన్నానన్నా అది చూడకు చెట్టు అంటే మంచి విశ్వాసంతో రక్షకులు కొరకు చూసుకుంటారు. ఈరోజు కూడా ఎవరి ఉండాలి తెలుసా? మీరు అది చూడకు నేను ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. రాకడ కొరకు నేను ఎదురు చూడాలి. రాకడ కొరకు అంజూరపు చెట్టు కింద ఎదురు చూస్తున్నాడు నతనీయులు. ఈరోజు రెండవసారి లోకానికి రాబోయే క్రీస్తు కొరకు ముందులో అంజూరపు చెట్టు లాంటి విశ్వాసంతో మనం ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి ఈరోజు ఏ చెట్టు మీద ఒక్కసారి పరీక్షించుకో, పరిశీలించుకో. చెట్లలాగా ఎవరి ఏ చెట్టు కిందంటే ఉత్తరంగా నేనే నాకుంటాను. ఒకవేళ స్వర చెట్టు లాంటి ఒక బలహీనమైన స్థితిలో ఉంటే ఈ బలహీనత నుంచి మనము విడిపించుకోవాలి. ఒకవేళ ఈ రోజు మీరు ఒక మూల చెట్టుగా ఉన్నారేమో, మీ చెట్టు కూడా వాడుకోవడానికి ఇష్టపడతాడు. ప్రతి చేతులు కూడా నాకు బలమైన స్తంభంగా బలమైన స్థాపనగా వాడుకుంటాడు. మనందరి కొరకు ఆటమాట యేసుక్రీస్తు ప్రభువు శిలువగా ఆయన ఆశ్చర్యంగా శిలువను ఆశీర్వదం చేసుకున్నాడు. ఆ శిలువను ఈరోజు మనందరికీ ఏమైంది? ఆశ్చర్యంగా రక్షణ అయింది. మనందరి కొరకు ఆ శిలువ కొయ్య మీద ఆయన ఆశ్చర్యం చేసుకున్నాడు. ఆ ఆశ్చర్యం ఈరోజు మనకి రక్షణ కలిగించింది. కాబట్టి ఈరోజు సహోదరి ఏ చెట్టు మీద, ఏ సహవాసంతో, ఏ స్థితిలో ఉన్నామో నేను పరీక్షించుకో, ప్రార్థించుకో. తప్పకుండా దేవునికి సహాయం చేస్తాడు. బ్రతుకు, బలహీనమైన బ్రతుకు, బ్రతుకు, మరి హానికరమైన బ్రతుకు పరిస్థితి నుంచి నిలబడిపోయి ఆ యొక్క నతనీయులను జీవిత చెట్టుకి ఆశ్రయం చేసుకోండి. ఆ సోలమతిలోని జల్దర వృక్షంలోని క్రీస్తున్నాడు కదా. ఆ ప్రధానమైన సింధూర వృక్షం ప్రజల దేవుడితో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో తప్పకుండా మాట్లాడతాం. మీ పాపడైనా ప్రభుత్వం నేను ప్రతి నేను మీ సమాజంలో ఉంచుతాను. అంటే గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిర్వహించిన దాకా ఆయన విభాగం చేసుకున్నారు. పరిశుద్ధిగా ప్రేమ మాట్లాడి ఇంతవరకు ఎత్తపడిన ప్రతి మాట, ప్రతి హృదయంలో ముద్రించండి, భద్రపరచండి. మీరు ప్రతి పరీక్ష చేసి 36 రోజులుగా పరీక్షించారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకొని మేమే నీడను ఆశ్రయించున్నాము అని. ఒకవేళ చక్రేలాగా ఆ మేడి చెట్టు నీడలో ఉన్నారేమో, ఆ మోసపు బ్రతుకు, పాపపు బ్రతుకు, ఫలములు ఆయన వాటిన్నిటిని చర్చించి రక్షించబడినప్పుడు ఒకవేళ సౌరశక్తి బలహీనమైన స్థితిలో ఉన్నాయి, చంపరచండి, స్థిరపరచండి. ఒకవేళ కథమ్మ లాంటి హానికరమైన జీవితాలతో ఉన్నారేమో, చెట్లు ఈరోజు మనుషులకు పోల్చుకోండి.
అడవి లోకానికి పోల్చబడి ప్రభు ఆ హానికరమైన జీవితాలు కూడా మీ సన్నిధిలో పనిముట్లుగా వేసుకున్నాను. సహాయం చేయండి. గత నీళ్ళు జోడు నీళ్ళు రావడానికి, సోలవతి వల్లే జల్లారు వృక్షపు నీడలో ఉండడానికి, అబ్రహాం గారి వల్లే కింద వృక్షంతో ఉండడానికి సహాయం చేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నీడలో మేము బ్రతకడానికి మాటలు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు ఆశీర్వాదకరంగా హెచ్చరికగా మీ మాటలు సరి చేసుకుని ఆశీర్వాదకరంగా మార్చబడడానికి సహాయం చేయండి. విన్న ప్రతి మాట హృదయాన్ని గురించి భద్రపరిచి తెలుపు చేయమని యేసు ప్రభువు శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాను.